దేశవ్యాప్తంగా రాహుల్కి వ్యతిరేకంగా కూటములు ఏర్పాటు కార్యక్రమం జరుగుతోంది. ఎలాగైనా సరే ఈ జరగబోతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అందుకు రఫేల్ని ఒక అస్త్రంగా వాడుకుంటోంది. అదే సందర్భంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర ప్రత్యామ్నాయం తీసుకురావడం కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రయత్నం జరుగుతోంది. ఎన్ని ప్రయత్నాలైనా అల్టిమేట్గా లక్ష్యం మోదీని టార్గెట్ చేయడమే. ఈ విషయంలో రాహుల్ గాంధీ ముఖ్యంగా రఫేల్ అంశానికి సంబంధించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. नरेंद्र मोदी जी को जवाब देना चाहिए और मैं आपको बता देता हूं कौन से सवालों के जवाब देने चाहिए। पहला सवाल, क्या डिफेंस मिनिस्ट्री ने नए कॉन्ट्रैक्ट के बारे में कोई ऑब्जेक्ट? पहला सवाल। दूसरा सवाल, जो हवाई जहाज का दाम 526 से 1600 करोड़ रुपए तक बढ़ा है, वो किसका डिसीजन था? डोंट वरी, रिलैक्स, नो प्रॉब्लम। वो किसका डिसीजन था? क्या वो नरेंद्र मोदी का निर्णय था या फिर वो इंडियन एयरफोर्स का डिसीजन था? और अगर एयरफोर्स का डिसीजन नहीं था तो क्या एयरफोर्स ने प्राइस इंक्रीज के बारे में अपना ऑब्जेक्शन दर्ज किया, हां या ना? दूसरा सवाल। तीसरा सवाल, अनिल अंबानी ने जिंदगी भर हवाई जहाज नहीं बनाया है। आप सरप्राइज लग रही हैं। जिंदगी भर उन्होंने हवाई जहाज नहीं बनाया है। एचएल 70 साल से बना रही है। मिग हवाई जहाज, भैया प्लीज नो प्रॉब्लम, न्यू ईयर में हो जाता है। मिग हवाई जहाज, सुखोई हवाई जहाज, मिराज हवाई जहाज, तो बहुत एक्सपीरियंस है एचएल के पास। तो एचएल को परे करने का किसका डिसीजन था? और शायद सबसे जरूरी सवाल, जो हवाई जहाज हिंदुस्तान में बनना था, मेक इन इंडिया, जिससे शायद हिंदुस्तान की एयरफोर्स की स्ट्रेटेजिक कैपेबिलिटी बढ़ती, हिंदुस्तान की मैन्युफैक्चरिंग कैपेबिलिटी बढ़ती, वो निर्णय क्या एयरफोर्स ने लिया या नरेंद्र मोदी जी ने स्वयं लिया? और एक और सवाल, होलैंड जी ने जो नरेंद्र मोदी जी की और उनकी मीटिंग के बारे में बोला कि नरेंद्र मोदी जी ने स्वयं मुझे बताया कि एचएल को परे करना है और अनिल अंबानी को कॉन्ट्रैक्ट देना है, जिसके ऊपर 45,000 करोड़ रुपए का कर्जा है भाइयों और बहनों। क्या होलैंड जी झूठ बोल रहे थे या उन्होंने सच बोला? ये सवाल हैं प्रधानमंत्री जी के सामने। और कोई भी वो भाषण दें तो ये इन सवालों के जवाब देश सुनना चाहता है। ప్రధాని సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నలన్నిటికీ. ఇది రాహుల్ చేస్తున్నటువంటి డిమాండ్. అయితే ప్రధాని సమాధానం చెప్పడానికి అసలు సభకే రావట్లేదు, సభని కూడా ఆయన కాన్ఫిడెన్స్లోకి తీసుకోవటం లేదు అన్నది ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ అంశాల మీద మనం ముందుగా మాట్లాడిపోతాం. సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు గౌరీశంకర్ గారు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు ప్రకాష్ రెడ్డి మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేశారు. ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకురాలు, అలాగే సీతారాం నాయక్ టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీ మనతో పాటు డిబేట్లో అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. ముందుగా గౌరీ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా మొత్తంగా టార్గెట్ మోడీ. 2019 ఎలక్షన్స్, ఇప్పుడు జరగబోతున్నటువంటి 4 నెలల్లో రాబోతున్నటువంటి ఎన్నికలు, దీని చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయం ఏ రకంగా చూడాలంటే డెవలప్మెంట్స్ ఎంత మేరకు ఈ పార్టీలన్నీ కలిసి మోదీ ప్రభంజనాన్ని లేకపోతే మోదీకి ఉన్నటువంటి హవాని అడ్డుకట్ట వేయగలుగుతారంటే? ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నట్టే మోడీ గారు స్టిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ బీజేపీ స్టిల్ స్ట్రాంగ్. దో మన 2 స్టేట్స్ వాళ్ళకు వ్యతిరేకత ఓట్స్ వచ్చినా కూడా, బట్ స్టిల్ క్యారిస్మా స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంది. ఈ మధ్యన మహాకూటమి ఒకటి ప్రపోజ్ చేశారు మన తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కలిసి, బట్ దే కుడ్ నాట్ డూ ఇట్, దే ఫెయిల్డ్ ఇన్ తెలంగాణలో ఉన్నారు. అంటే అది సక్సెస్ఫుల్ అయితే కొంచెం నేషనల్ వైడ్గా కూడా ఒకటి ఇంపాక్ట్ అయ్యేది చెప్పలేము. అది దాంతో ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ ఒకటి ఫెడరల్ ఫ్రంట్ అని మన కేసీఆర్ గారు ఒకటి ప్రపోజ్ చేశారు, నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్. దానికి ఇంకా వాళ్ళు ఇంకా డిసిషన్ ఎవరు తీసుకోలేదు. ఇంకా పెద్ద
ఇంకా preliminary stage లో స్టేజ్లోనూ తను వెళ్ళి నవీన్ పట్నాయక్ గారిని కానీ మమతా బెనర్జీ గారిని వెళ్ళి కలిసేశారు. అండ్ దే ఆర్ థింకింగ్ ఇట్ అబౌట్ ఏది ఆల్టర్నేటివ్ ఎట్లా ఉంటుందంటే ఐదర్ ఒకటి భారతదేశంలో ఓన్లీ 2 పార్టీ మేజర్ నేషనల్ పార్టీస్ ఉన్నాయి, 2 పార్టీలు బీజేపీ అండ్ కాంగ్రెస్. మోస్ట్ ఆఫ్ ద allies, మోస్ట్ ఆఫ్ ద రీజనల్ పార్టీస్ ఐదర్ బీజేపీ తరఫున ఉన్నారు లేకుంటే కాంగ్రెస్ తరఫున ఉన్నారు. కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ థర్డ్ ఎట్లా ఉండాలంటే ఇంకా రాను ఎలక్షన్ మధ్యన సీట్ షేరింగ్ అప్పుడు మనకు కొన్ని బయటపడతాయి నిజంగానే. ఇట్ విల్ టేక్ ఆఫ్ ఆర్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఇప్పుడు కేసీఆర్ గారు అయితే చెప్తా ఉన్నాను, నేను తొందరగా ఏం లేదు నాకు, ఇంకా టైం ఐఎమ్ జస్ట్ స్టార్టెడ్, ఇప్పుడే ఇనిషియేట్ చేసాము, ఇంక కొంచెం టైం పడుతుంది అని. బట్ ఓవరాల్గా చూస్తుంటే మాత్రం డెఫినెట్గా మోడీ అండ్ యాంటీ మోడీ గ్రూప్స్ తయారైపోతుంది భారతదేశంలో. ఐదర్ యు ఆర్ విత్ ద మోడీ ఆర్ యు ఆర్ అగేన్స్ట్ ద మోడీ అన్నట్టు దే ట్రైంగ్ టు క్రియేట్ ఏ గీత గీసే కార్యక్రమం నడుస్తుంది ఎలక్షన్ క్లియర్గా నడుస్తుంది. రైట్, ప్రకాష్ రెడ్డి మీరే రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు వైపు స్పష్టమైనటువంటి గీత గీసే ప్రోగ్రామ్ మోదీయా యాంటీ మోదీయా, అది బీజేపీలో ఉన్నటువంటి మోదీ వ్యతిరేక వర్గమా లేక బీజేపీలో ఉన్న మోదీ అనుకూల వర్గమా? ఇలాంటి వర్గాలు కూడా ఇప్పుడు తయారవుతాయిగా. నిన్న మొన్న చాలా టీవీ చర్చల్లో కూడా వచ్చింది సార్, ఈవెన్ నేషనల్ ఛానల్స్లో కూడా వచ్చింది సార్. వాళ్ళు సర్వే చేసుకుంటూ పోయినారు బెంగళూరులో, మెట్రో సిటీస్లో. విల్ యూ ఓట్ మోడీ ఆర్ రాహుల్, విల్ యూ ఓట్ రాహుల్, ముందు మోడీ సంగతి పక్కన విల్ యూ ఓట్ రాహుల్ అంటే నో, సర్టెన్లీ నాట్. ఇట్లాంటివి ఒక 90%, ఒక కొన్ని టౌన్స్లో కొన్ని సిటీస్లో అయితే 95% మంది కూడా వి విల్ నాట్ ఓట్ టు రాహుల్ అంటున్నారు. ముందు మోడీ వేస్తారా అయ్యారా సంగతి తర్వాత మాట్లాడదాం. వి విల్ నాట్ ఓట్ టు రాహుల్, హీ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ దిస్ కంట్రీ, హీ ఈజ్ నాట్ కేపబుల్ టు బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇట్లా ఇదే పదార్థాన్ని వాళ్ళు అంటే వాళ్ళు లైవ్లో పెట్టినారు. నేను అదేదో ఆఫ్ ది రికార్డు లేకపోతే సర్వే చేసి మీరు రిపోర్ట్ చేసి రాసింది కాదు, లైవ్లో అట్లా పెడుతుంటే చెప్పినటువంటివి చాలా చాలా ఛానల్స్లో టెలికాస్ట్ కూడా. మన తెలంగాణలో కూడా అట్లనే అన్నారు, కాంగ్రెస్కి ఇలాగే ప్రచారం చేశారు. రేపేమవుతుందని జోస్యం చెప్పలేదు. నేను జ్యోతిష్కుని కాదు, నేను గ్రహాలను నమ్మటం కూడా కాదు. రేపేమవుతుంది అనేటువంటి విషయం నేను ఇప్పుడు మాట్లాడడం అది సబబు కూడా కాదు. బట్ యాజ్ అండ్ టుడే ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఈ రోజున ఏదైతే బ్రాండ్ ఉందో ఇంతవరకు అసలు అవినీతి లేదు, అవినీతి మరకలేదని ఇంతవరకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ మాత్రమే అవినీతికి పేటెంట్ అని చెప్పి బీజేపీ నాయకత్వం ఇంతకాలం చెప్తూ వచ్చిందో అది కాదు, ఈ పార్టీ కూడా అవినీతి బురదలో కూరుకుపోయినటువంటి పార్టీయే అనేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ వైపు నుంచి జరుగుతున్న సందర్భంలో మీరేం సమాధానం చెప్పారు? అదే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. సమాధానం చెప్పబోతే అదే నిజం అనుకుంటారు కదా. నిన్న అరుణ్ జైట్లీ గారు ఎంతసేపు సమాధానం చెప్పాడు? అరుస్తున్నారు, అరిశారు అసెంబ్లీలో, లోక్సభలో అరిచిన తర్వాత రాహుల్ గాంధీ మౌలికంగా ఒక 6-7 ప్రశ్నలు అడిగాడు, వాటికి సమాధానం చెప్పారా లేదా? వాటికే చెప్పలేదు కదా. నిన్న అరుణ్ జైట్లీ చెప్పలేదు కదా, వాటికే సమాధానం చెప్పాడా? అరుణ్ జైట్లీకి is deputed by the prime minister of this country to answer in the assembly, the parliament. ప్రధానమంత్రి ద్వారా చేయబడ్డటువంటి వ్యక్తి నిన్న సమాధానం జరిగింది చేసింది ప్రధానమంత్రి. తెలిస్తే ఆ రోజు ఉన్నటువంటి మనోహర్ పారికర్ తెలియాలి. మనోహర్ పారికర్ బెడ్రూమ్ లో ఈ ఫైల్ అన్ని దాక్కులు అన్నది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ అయితే వస్తే మనోహర్ పారికర్ చెప్పాలి, లేదంటే ప్రైమ్ చెప్పాలి. నేను చెప్తాను, డిఫెన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క కేబినెట్ గ్రూప్ చెప్తారు. ప్రధానమంత్రి కూడా చెప్పే అవకాశం వస్తే రాహుల్ గాంధీ ప్రశ్నలు కన్నా వ్యాలిడ్ ఉంటే చెప్తారు. నిన్న అరుణ్ జైట్లీ గారు సూటి ప్రశ్న అడిగారు. మీరు టీవీలో టేప్ రికార్డర్ చూపిస్తామన్నారు, ఒక రికార్డర్ చూపిస్తామన్నారు, దాన్ని చదువుతామన్నారు. యూ ఎండార్స్ ద డాక్యుమెంట్, మీరు ఎండార్స్ చేసి డాక్యుమెంట్ పార్లమెంట్లో సబ్మిట్ చేయండి. మీరు మాట్లాడే ఆ రికార్డును మీరు ప్లే చేసే అధికారం మీకు ఉంది యాజ్ పర్ ది పార్లమెంటరీ గైడ్ లైన్స్ అని చెప్పి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా నేను ఎండార్స్ చేయడం కోసం సిద్ధంగా లేడు అంటే అది దొంగ డాక్యుమెంటా నిజమైన డాక్యుమెంటా? పార్లమెంట్ సాక్షిగా బయటపడింది కదా. చెప్పారు మీరు ఎండార్స్ చేయండి, ఆ రికార్డు ఎండార్స్ చేస్తున్నారని అఫిడవిట్ ఇవ్వండి. స్పీకర్ కూడా చెప్పింది మీరు ఎండార్స్ చేస్తే ఆ డాక్యుమెంట్ని మీరు ఇవ్వండి అని చెప్పింది. ఎండార్స్ చేసి ఇవ్వండి, ఐఎమ్ కమిటెడ్ ఫర్ దిస్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్కి నాకు పూర్తి నేను ఎండార్స్ చేస్తున్నానని చెప్పలే, ఎండార్స్ చేయలే. మీరు చదవడానికి కూడా అవకాశం లేదంటే నేను కేకే అని చదవచ్చా, పీపీ అని చదవచ్చా అంటే అప్పుడు సమాధానం చెప్పారు అరుణ్ జైట్లీ గారు. నేను క్యూ అని కూడా చదవచ్చు అని చెప్పి. క్యూ సర్టిఫికేట్స్ ఎవరెవరు బోఫోర్స్లో క్యూలు ఉంటానో, ఎవరు ఏలు ఉంటారో, పేర్లు ఉంటారో అవన్నీ బయటకు వచ్చినాయి కూడా. నిన్న ఏంటంటే మీరు నిన్న పార్లమెంటు సాక్షిగా చేసిన ఆరోపణలన్నీ కూడా అబద్ధం అనేటువంటిది 100 సాక్ష్యాలతో దేశ ప్రజలకు తెలుసు. 2002లో స్టార్ట్ అయినటువంటి ఈ ఒప్పందాలు 2007లో టెండర్ వేస్తే 2012లో నేను ఇంకా మళ్ళీ కూడా చెప్తున్నా, మీరు అనిల్ అంబానీ ఫ్రెండ్ అంటున్నారు కదా, 2012లో పేరెంట్ కంపెనీ మీరు హవాయి జహాజ్ తయారు చేసే కెపాసిటీ లేదని వారు ప్రశ్న వేశారు కదా. 2012లో అనిల్ అంబానీ మా ఆఫ్సెట్ పార్ట్నరు, పేరెంట్ కంపెనీ ఆఫ్ ది అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేటువంటిది ఆ రోజు మినిట్స్లో రాశారా రాయలేదా ఈరోజు దేశ ప్రజలకు చెప్పాలి కదా. మినిట్స్లో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అప్పుడు రాసింది.
మా డిసాల్ట్ కంపెనీ మా ఆఫ్సెట్ పార్ట్నరు పేరెంట్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని రాసుకోలేదా మినిట్స్లో? ఇది సమాధానం చెప్పాలి. ఈ రోజున ప్రైస్ పెరిగింది 625 నుంచి 600 పెరిగింది, 625 625 బేర్ కాస్ట్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్. దాంట్లో అమ్యునిషన్ ఏముంది, మిసైల్స్ ఏమున్నాయి, టెక్నాలజీ ఏముంది, ఎంత దాంట్లో మిగతా ఇంకేముంది? బస్సు బాడీ ఉంటే బస్సు నడిచిపోద్దా? దాంట్లో ఏసీలు ఏముంటాయి? అసలు ఇంకోటి, అనిల్ అంబానీ కంపెనీకి 32 కంపెనీలు ఉన్నాయి వాళ్ళ యొక్క ఆఫ్సెట్ కంపెనీస్తో. దాంట్లో ఒక కాంపోనెంట్ను, అది కూడా $825 కాంపోనెంట్ను మాత్రమే ఇప్పటి వరకు ఆర్డర్ ఇచ్చింది. 825 కోట్ల రూపాయలు మాత్రం ఆర్డర్ ఇచ్చింది అనిల్ అంబానీకి. 30,000 కోట్ల రూపాయలు అనిల్ అంబానీకి ఎక్కడికి వచ్చినాయండి? 32 కంపెనీలు. దాంట్లో సపోజ్ ఎయిర్ క్రాఫ్ట్లో సీట్లు తయారు చేస్తున్నారా, ఎయిర్ క్రాఫ్ట్లో ఏసీలు తయారు చేస్తారా అంటే ఏసీలు తయారు చేసే కెపాసిటీ అనిల్ అంబానీకి ఉండదని మనం అనుకోవాలన్నా? అందులో ఉండేటువంటి కాంపోనెంట్స్, బస్సు బాడీకి, బస్సులో ఉండేటువంటి రేకులకు లేదా స్కూల్ తయారు చేసే స్కూళ్లకు పానాలకు సంబంధం అంటే ఏమన్నా అర్థం ఉందా ఈ భాష? మీ సమాధానాలు మీరే చెప్తారు తప్ప రాహుల్ గాంధీ అడిగినటువంటి ప్రశ్న 10 రోజుల క్రితం స్టార్ట్ చేసిన కంపెనీకి ఎలా వచ్చింది? సమాధానం లేదు. నేను 2012లో పేరెంట్ కంపెనీ కంపెనీ లేదు. 2012లో కంపెనీ లేదు. 2012 10 రోజుల ముందే పుట్టింది కదా. రిలయన్స్ కంపెనీకి పేరెంట్ కంపెనీతో మాకు ఆఫ్సెట్ పార్ట్నర్ అని 2012లో. హాల్ ఎందుకు వదిలిపెట్టారు? సమాధానం లేదు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగాలి, మేక్ ఇన్ ఇండియాలో జరగాలి, వాటి సమాధానం లేదు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎవరు వేసి పెట్టారు? వీళ్ళు పెట్టారా? 92లో లో ఉన్నటువంటి బేసిక్ అగ్రిమెంట్ సార్. ఎవరు పెట్టారు? అది అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెడితే వాజ్పేయి గారు ఎక్కడైనా సరే విదేశీ సంస్థల నుంచి మనం కనుక ఎక్కడ కాదు 2002 తర్వాత స్టార్ట్ అయింది. విదేశాల నుంచి ఆయుధ సంపత్తి కొనుగోలు చేసే క్రమంలో విమానాలు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, మరే రకమైన చేసే క్రమంలో కొంత కాంపోనెంట్ మనం తెచ్చుకోవాలి. తర్వాత అది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరిగి మన దేశంలో తయారవ్వాలి. దానికి హాల్ లాంటి ఒకటి ఒక ఎక్స్పీరియన్స్ కంపెనీ ఉండాలి. నరేంద్ర మోడీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి అందుకోసం 30 టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే కాంపోనెంట్ ఇప్పుడు డిలీట్ అయిపోయింది కదా. కాదు జైట్లీ గారు ఉందని చెప్పలేదు. చెప్తాను సార్, ముందు చెప్పలేదు ఆయన సార్. ముందు మొత్తం చెప్పలేదు సార్. ముందు 19 అంటే యూనిట్స్ మాత్రమే అక్కడ తయారు చేస్తారు. మొత్తం 32 యూనిట్స్ అక్కడ తయారు చేస్తారు. మిగతా 160 యూనిట్స్ నాగపూర్లో. అదే కదా పంచాయతీ అంతా. నాగపూర్లో భూమి ఎవరు ఇచ్చారు? నాగపూర్లో భూమి అనిల్ అంబానీ ఎట్లా కొన్నాడు? నాగపూర్ భూమికి పైసలు ఎవరు ఇచ్చారు? అది డిసాల్టే ఇచ్చిందా? మ్యానుఫ్యాక్చరింగ్ జరగబోయేది నాగపూర్ లో అని కదా చర్చ జరిగేది. రిలయన్స్ కంపెనీకి ఎందుకు ఆ బాధ అంతా కూడా? రిలయన్స్ కంపెనీ మరి మీరు ఇచ్చారు 2012లో. ఎవరు తయారు చేశారు రిలయన్స్ కంపెనీని? కేవలం మోదీ మీద మార్కలు లేవు కాబట్టి. కేవలం మోదీ మీద మార్కలు లేవు కాబట్టి ఆయన కూడా కాస్త బురదండించాలి అనేటువంటి ప్రయత్నమైనా, లేక మీరు చేసేటువంటి ఆరోపణలో నిజం ఉందనుకోవాలి. కేవలం ఇది టార్గెట్ మోడీయేనా, లేక మరేనా ఇందులో ఒక బేస్ ఉన్నటువంటి వ్యాలిడ్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? దేశ భద్రతకి ఆటంకాన్ని కలిగించే అంశం పైన అనుమానం ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేజ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ సొల్యూషన్ ఉంటుంది. ఒకటి దాంతో పాటు ఏంటంటే యూపీఏ 1లో ఎలాంటివి జరగలేదు. యూపీ 2లో మాత్రము చాలా అన్యాయం జరిగిపోయింది. మొత్తం కుంభకోణాలు, నీళ్ళ నదులే, నింగి నదులే, ఏది వదలలే అని చెప్పేసి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత ఏం చేశారన్నది మాత్రం అడగాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేను వచ్చిన తర్వాత నేను ఒకరిని దోషి అని నన్ను ఎవరిని దోషిగా నిరూపించలే ఒక ఎత్తు అయితే, ఇవాళ జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్ కనుక తీసుకున్నట్లయితే రాఫెల్కి సంబంధించినటువంటి దాంట్లో మౌలికంగా 2 ప్రశ్నలు స్ట్రైట్గా అడగదలుచుకున్నాం. ప్రైస్ ఎందుకు పెరిగింది అన్న దానికి సమాధానం లేదు. దానికి ఇది పెరిగింది అది పెరిగింది కాబట్టి చేయాల్సి వచ్చింది. 526 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక రఫేల్ యుద్ధ విమానము 1611 కోట్లకి ఎందుకు పెరిగింది? ఏసీ బిగించాం, కొత్త సీట్లు వేసాం, లేకపోతే అందులో కొంత ఎక్విప్మెంట్ అదనంగా యాడ్ చేసాం. అది బేర్ కాస్ట్, అది బేర్ కాస్ట్. మిసైల్స్ లేవు అన్న, టెక్నాలజీ లేదు, అందులో టెక్నాలజీ లేదు, మిసైల్స్ లేవు. మీరు ఎప్పుడైనా విన్నా కదా, ఎప్పుడు పెరుగుతుంది? మనకి టెక్నాలజీ పెరిగితేనే పెరగాల. లేదు అని అంటే దానికన్నా కూడా మీరు హెవీ కెపాసిటీలో చేసినప్పుడు, అంటే నేను 2007లో ఆర్డర్ చేసిన దానికి ఇప్పుడు నువ్వు చేసింది 2007 అయినా, దాని ప్రపోజల్ మొదలైంది 2007. ప్రపోజల్ మొదలైంది
Tender మొదలైంది. 2008 లో అది కంప్లీట్ అయింది. దాని తర్వాత మాత్రము అది అలా పెండింగ్ లో ఉండిపోయింది. ఇది ఆ రోజు మాట్లాడిన దానికి మన పక్కనే ఉన్నటువంటి వాళ్ళకి కజకిస్తాన్ ఐ థింక్ మేబీ 1300 కోట్లకి ఇచ్చినప్పుడు మనం 1600కి ఎందుకు పోయినాం అన్నది ఒక ప్రశ్న. ఇక్కడ సేమ్ ఇదే దానిని వాళ్ళు కొన్నారు, మరి వాళ్ళకి ఎందుకు తక్కువకి వచ్చింది, మనకి ఎందుకు ఎక్కువకి వచ్చింది ఒక ప్రశ్న అయితే, మీరు 126కి ప్రపోజల్ పెట్టి 36కి ఎందుకు తగ్గించారనేది రెండో ప్రశ్న. దసాల్ట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఆడిటింగ్ లో క్లియర్ గా పెట్టారు. ఈ లెక్కలు మీకు ఎవరు ఇచ్చారన్న జైట్లీ గారు లేసి ఒక ప్రశ్న అడిగారు ఆయన, మీకు ఇది 1600 అనేది మీకు ఎవరు ఇచ్చారు అని అడిగారు ఆయన. సో దసాల్ట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఆడిటింగ్ లో కంపెనీ ఆడిటింగ్ లో పెట్టిన దాంట్లో నుంచి ప్రైమరీ ఎవిడెన్స్ మనకు అక్కడ దొరికింది. ఆ తర్వాత అంతా అది ఇక్కడ దాకా వచ్చింది అన్నట్టు ఇష్యూ. సో దాన్ని గాలికి వదిలేసి మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సుప్రీంకోర్టుని తప్పుదారి పట్టించి ఇవాళ ఇదే మొత్తం ఎవిడెన్స్ అని సుప్రీంకోర్టు ఈ మధ్యలో ఇచ్చిన తీర్పుల పైన కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారండి. మరి అట్లాంటి అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పులో 2 ఉన్నాయి. మీకు ఇచ్చినటువంటి ఏంటి శబరిమల అయి ఉండొచ్చు, మీకు ఇచ్చినటువంటి అదేంటి మన రామ మందిరానికి సంబంధించి రామ మందిరం సుప్రీంకోర్టులో ఉంది. మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు కోర్టు పైన గౌరవం అక్కడ ఉన్నట్ట లేనట్ట? అంటే మీకు నచ్చితే విధంగా వచ్చినట్లయితే ఒక రకంగా ఉంటుంది, మీకు నచ్చనట్లయిన తీర్పు వచ్చినట్లయితే ఇంకొక రకమైనటువంటి వాదన వినిపిస్తుంది బీజేపీ వాళ్ళ. సో ఇవాళ ఈ అన్నిటికీ కూడా సుప్రీంకోర్టులో ఏ తీర్పు వచ్చినా, సుప్రీంకోర్టులో ఏ రకమైన తీర్పు వచ్చినా కాదు రామ మందిరం కట్టి తీరుతాం, ఇది బీజేపీ నాయకత్వం చెప్పినటువంటి ఇప్పుడు అదే అమిత్ షా గారు క్లియర్ గా చెప్పారు. మా నమ్మకం మాది కాబట్టి మేము ఇది మాట్లాడతామని చెప్పారు. అంటే మీకు గుడి గురించి అయితే నమ్మకం వచ్చింది, దేశ భద్రత గురించి వచ్చినప్పుడు మాత్రం దానిపైన లేదా, కోర్టును కూడా తప్పుదారి పట్టించినప్పుడు డెఫినెట్ గా నిన్న మా ముగ్గురు సంబంధించినటువంటి మా అడ్వకేట్స్ కూడా నిన్న వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. దీనిని మళ్ళీ మీరు రివ్యూ చేయండి, ఒకసారి స్టడీ చేయండి, తప్పుదారి పట్టించింది కోర్టును అని చెప్పడం జరిగింది. ఇవాళ స్ట్రైట్ గా పార్లమెంట్ సాక్షిగా ఇన్ని ప్రశ్నల వర్షం కురిపిస్తే మోదీ గారి కనీసం నోరు కూడా మెదపలే. జనవరి 1 జైట్లీ గారు చెప్పడానికి ప్రైమ్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఫస్ట్ ఈడ ముద్దాయి ఎవరు డైరెక్ట్ గా మోడీ అని చెప్తున్నప్పుడు నీవు సమాధానం చెప్పకుండా పక్క వాళ్ళతో సమాధానం చెప్పి అదెట్లా లెక్క అవుతుంది? కాదు కదా. ఇప్పుడు దేశం అంతా బయటంతా మాట్లాడుతుంది. రాహుల్ గాంధీ మాట్లాడే మాటల్లో పసు ఉంటే ఆయన చేసేటువంటి ఆరోపణలు నిజం ఉంటే మోదీ గారు స్పందిస్తారు. ప్రకాష్ రెడ్డి గారు ఆల్రెడీ మీ ప్రశ్న సమాధానం చెప్పారు. యాజ్ అ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, నిన్న టేప్ మేము ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు రాహుల్ గారు. దాంట్లో విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అదే మన ఇక్కడ మాఫింగ్ చేసినట్టు ఫ్యాబ్రికేట్ చేసే అలవాటు ఉన్నది బీజేపీకి, అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్నది చూసాం కదా. ఒక నిమిషం అయితే సీనియర్ పార్లమెంటరీ సీతారాం నాయక్ గారు కూడా ఉన్నారు, వారు కూడా ఒక్క నిమిషం సీతారాం నాయక్ జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఎందుకు ఇస్తలేరు మీరు? అదేమో కావడం కాదు కదా. ఒక్క నిమిషం అయితే సీతారాం నాయక్ గారు సీతారాం నాయక్ గారు అల్టిమేట్ గా మోడీ టార్గెట్ గా ఇప్పుడు రాజకీయం నడుస్తోంది అని చెప్పి అనుకోవాలా? టార్గెట్ చేస్తారు కదండి, రాజకీయాల్లో ఉన్నారు కనుక మోడీకి మళ్ళీ ప్రభుత్వం రాకూడదు, మేము 5 సంవత్సరాలు మేము రాజ్యాధికారం దూరం అయినా మాకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దీన్ని పరిపాలించుకునేటువంటి హక్కు మాకే ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నట్టు కనబడుతూ ఉంది. పార్లమెంట్లో కూడా అదేవిధంగా వాళ్ళ ధోరణి ఉంది. మోడీని టార్గెట్ చేసి మా ఒక్కరి వల్ల కాకుంటే ఇంకో 10 మందిని కలుపుకొనన్నా మోడీని అధికారంలోకి రానియవద్దు, ఏదో రకమైనటువంటి చేయవచ్చు అంటారు. ఇప్పుడు ఈ దేశంలో ఎవరు తప్పు చేసినా ఈ ప్రజలు క్షమించారండి. మోడీ చేయని, ఇంకెవరైనా చేయని, ఎవరైనా చేయండి, తప్పు చేసిన వాళ్ళను ఏం చేస్తున్నారో ప్రజలు మనం చూస్తూ ఉన్నాం. అబద్ధాలు మాట్లాడిన ప్రజలు ఏం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ప్రతి దానికి పార్లమెంట్లో ఒక ఆధారం, ఇప్పుడు ఒక అలిగేషన్ మనం వేసినామంటే అలిగేషన్ సుప్రీంకోర్టు వరకు పోయింది. సుప్రీంకోర్టులో కూడా దాని మీద ఇట్లా లేదు అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు మనం ఒక వస్తువు ఈ ప్రభుత్వం కొనేటువంటి అధికారం ఉన్నది కనుక ఒక మోడీ గారే, నాకు తెలిసినంత వరకు మోడీ గారు డైరెక్ట్గా అన్ని కొనరండి. దాని వెనుక చాలామంది అధికారులు ఉంటారు, ఒక ప్రభుత్వం ఉంటుంది. అది ప్రభుత్వ పరంగా ఏదైనా టెండర్లో కానీ లేదా తీసుకుంటారు. ఆ రోజున గత సంవత్సరం ఉన్న కార్ రేట్ ఈ రోజు ఉండదు, కానీ ఇవాళ ఎక్కువ అయిందనేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని నిరూపించగలగాలి వాళ్ళు. ఈ పద్ధతిలో ఇది తప్పు, దీనికి ఇంతకు ముందు ఉన్నటువంటి ఇది అనేది వస్తలేదు, ఒక వాదన జరుగుతూ ఉంది. ఆ వాదనను దానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్లే వచ్చి పార్లమెంట్లో మాట్లాడతారు. ఇక నేను మాట్లాడుతున్నా, తప్పనిసరిగా మోడీ వచ్చి మాట్లాడాలంటే ఆయన ఈ దేశ ప్రధానమంత్రి,
అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా మాట్లాడాలి. 100% అతని బాధ్యత అది. అట్లా తప్పించుకుంటే మనం మోడీ గారిని తప్పనవచ్చు. కానీ వీళ్ళు మాట్లాడేటువంటి బేస్ అయితే ఏదైతే ఉందో, ఏదైతే అలిగేషన్ పెడుతున్నారో అలిగేషన్ చర్చ కూడా జరుగుతుంది సెంటర్ హాల్లో. ఈ ఒక రఫేల్ దాన్ని తీసుకొని పార్లమెంటు స్తంభింపజేసుకుంటా, పార్లమెంటు కాదనకుండా ఉన్నటువంటి వాళ్ళు అల్లరి చేసుకుంటూ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎవరైనా కానివ్వండి, ఒక అలిగేషన్ పెట్టినప్పుడు దాని ఆధారాలు ఏంటి, ఏమున్నది, ఆధారం ఏంటిది, ఏ విధంగా మీరు అలిగేషన్ పెడుతున్నారు. అలిగేషన్ ఉండనప్పుడు పార్లమెంట్లో ఉండేటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, పార్లమెంట్లో ఇతర పార్టీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అడగవలసినటువంటి అవసరం ఉంది కదా. అది ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏముంది ఇప్పుడంటే, ఎటు చేసి మోడీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మోడీని ఏకాకిం చేయాలి, మోడీని ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ రావద్దనేది వాళ్ళు ప్రయత్నాలు చేస్తే తప్పేం లేదు. వేరే వాళ్ళు ఎవరైనా బీజేపీకి వాళ్ళు సపోర్ట్ చేసినా లేదా బీజేపీతోని అసలు సంబంధాలు లేకుండా బట్టగాల్చి పైన వేసినట్టు వేస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆ పరిస్థితుల్లో ఇవన్నీ స్వయంగా ఆడ ఉండి చూస్తూ ఉన్నాం. దాని మీద పెద్దగా దేశ ప్రజలు స్పందించినప్పుడు ఈ రఫేల్ అనేటువంటి దాంట్లో నిజంగానే కూడా ఎన్డీఏ మీరు మాట్లాడే బీజేపీ మాట్లాడినా ఒకటే అన్నదే. అసలు డైరెక్ట్ గా మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ ఒక్క నిమిషం, మీరు చేసిన ఆరోపణ ముందు వారు సమాధానం చెప్తే మీకు వస్తుంది. అవునా సీతారాం నాయక్ గారు? మీరు మాట్లాడినా బీజేపీ మాట్లాడినా ఒకటేనా? మీరు మాట్లాడినా బీజేపీ మాట్లాడినా ఒకటే. ఇది ఈ రోజు ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ నాయకులుగా మేము చేస్తున్నటువంటి ఆరోపణ. లేదు, వాళ్ళు చేస్తారు, ఎందుకు చేయరు? వాళ్ళు ఇప్పుడు 10 మందిని కలుసుకొని చేస్తే ఏం లేదు. కానీ మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం అనుకోండి, ఒకవేళ చేస్తున్నాం, ఒక పార్టీకి మీరు చేసినప్పుడు వేరే పార్టీని ఇంకోటి చేస్తే అది ఎట్లా తప్పైతే? మీరు చేసేదంతా చొక్కామా? ఇప్పుడు నేనే కాదండి, బీజేపీతో ఇంకో 10 పార్టీలు ఉన్నాయి. మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని దించాలనేటువంటి ప్రయత్నం మీది. మీ పార్టీకి మీరు 10 మందితో కలిసి మీకు శత్రువులైనటువంటి వాళ్ళని కలుపుకొని ఇవాళ మోడీని నాశనం చేస్తానంటేనేమో దాన్ని ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు, మిమ్మల్ని ఏమో దగ్గర తీసుకుంటారు. బీజేపీతో మాకు సంబంధమే లేదు. మేము నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ. మేము శత్రువులు కాదు, మిత్రులు కాదు. ఈ దేశ ప్రజల శ్రేయస్సు గురించి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక్క నిమిషం అయితే విషయంలో టీడీపీ నాయకుడు ఆడిటర్ సాయిబాబా కూడా రియాక్ట్ అవుతా ఉన్నారు. ఒక్క నిమిషం మీరు మళ్ళీ వెళ్ళండి. నేను ఒక్కటే మాట తెలుసుకుని, ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఏత్తర బీజేపీ ఏత్తర అన్నప్పుడు రఫేల్ అన్నది ఇంత పెద్ద 30,000 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది అన్నప్పుడు కేసీఆర్ ఒక్క మాట మాట్లాడతలేడు. పార్లమెంట్ అన్నది హిందుస్థాన్ మన దగ్గర కూడా ఉన్నది. దానికి అన్ని అంగుల ఆర్పాటలు చేయడానికి నాకు ఉందని చెప్పి ఆ కంపెనీకి సంబంధించినటువంటి అధికారి వెల్లడించిన తర్వాత కూడా ఆ టెక్నాలజీ గవర్నమెంట్ వ్యవస్థ కాకుండా ప్రైవేట్ వ్యవస్థకి ఇచ్చిన మీరు సమర్థిస్తారు యాజ్ ఎ పార్లమెంటరీ? మీరు చెప్పండి. ఒక విషయం అయితే విషయంలో సీతారాం గారు మీరు రియాక్ట్ అయ్యే ముందు సాయిబాబా కూడా మాట్లాడుతున్నారు, టీడీపీ నాయకులు ఆడిటర్ కూడా. ఒక్కటే నిమిషం సీతారాం నాయక్ గారు మీరు రియాక్ట్ అవ్వచ్చు. ఒక్క నిమిషం సీతారాం గారు మీరు మాట్లాడతారా? చెప్పండి సీతారాం నాయక్ గారు. లేదు, ఒకటే 30 కోట్ల స్కామ్ అనేది ఎవరండి ప్రూవ్ చేసేది? ఎవరు? మీరు 100 కోట్లు అంటారు, దానికి కేసీఆర్ గారు స్పందించాలనా? మీరు 200 దేశంలో భాగం కాదు, దేశంలో భాగం కాదండి, దేశంలో భాగం లేదు, మీకు బాధ్యత లేదు. ఎందుకంటే మీరు అవినీతి చేస్తున్నారు, మిమ్మల్ని ఆయన కప్పిపుచ్చున్నాడు కాబట్టి ఆయన చేసేదని మీరు కప్పిపుచ్చాలా? అది మీ ఎజెండా, మీ దాగున్న రాష్ట్ర మిత్ర ఎజెండా అది చెప్పండి. అదే చెప్పండి. మీరు అసలు మీకు నైతిక హక్కు ఉందా? మీకు ఏ హక్కున్నది చెప్పండి. మీకు ఏ హక్కున్నది? ఇప్పటి వరకు ఒక్కనాడు పెట్రోల్ ధరల పైన మీరు మాట్లాడినారా? పెరిగినటువంటి జిఎస్టీ ద్వారా రాష్ట్రానికి ఎన్నికల ముందు, తెలంగాణ ఎన్నికల ముందు తీసుకొచ్చారు, ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఓకే, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరం ఇప్పుడు చర్చనీయాంశం కాదు. ఇప్పుడు జరుగుతున్న చర్చ మోడీ టార్గెట్కి ఏ రాజకీయం నడుస్తుంది అనే విషయంలో. ఆ విషయంలో సాయిబాబా రియాక్ట్ అవుతారు. సాయిబాబా గారు మీరేమంటారు? సార్ మురళి గారు నమస్కారం అండి. ఇక్కడ ఈ రాఫెల్ వ్యవహారం అనేది రాజకీయాలకు అతీతంగా ఎవరైనా స్పందించాల్సిన అవసరం ఉంది. అది సీతారామ నాయక్ గారైనా, కేసీఆర్ గారైనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, ఇవాళ దేశ భద్రతకి సంబంధించిన వ్యవహారం అండి. ఆ కంపెనీ ఇందాక నేను ఈ డిస్కషన్ మొదటి నుంచి కూడా ఫాలో అవుతున్నానండి. ఇది 2012లో డిస్కస్ చేసిన కంపెనీ అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీ కాదండి. పేరు రిలయన్స్ ఉన్నంత మాత్రాన అదే దానికి కాదు. అవి రెండు కూడా
ఆ రోజున చేసింది ముఖేష్ అంబానీ రిలేటెడ్ కంపెనీ ఇన్వాల్వ్ అయింది, కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతామని చెప్పలేదండి. తర్వాత ఈ కంపెనీ అనిల్ అంబానీ సంబంధించిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ ఈ అగ్రిమెంట్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి దానికి కనీసం షేర్ క్యాపిటల్ ₹1,00,000 షేర్ క్యాపిటల్ తో రిజిస్టర్ అయిన కంపెనీ అండి. దానికి రోజు అవసరాలకు కూడా ఏ రోజుకు ఆ రోజు అప్పు తీసుకొని వచ్చిన కంపెనీ. ఇది దేశ భద్రతలో ఇన్వాల్వ్ కాగలిగిన స్థాయిలో లేదు. ఇక్కడ ఈ అగ్రిమెంట్ తో పాటు దసాల్ట్ అగ్రిమెంట్ తో పాటు రిలయన్స్ అనిల్ అంబానీకి సంబంధించిన 14 కంపెనీలు 14 రకాల డిఫెన్స్ అగ్రిమెంట్లు ఎంటర్ అయినాయండి వేరియస్ స్టేజ్ల్లో గత 3 సంవత్సరాలు. వీటి మీద ఆల్రెడీ మనందరికీ తెలుసు, రిలయన్స్ అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయింది, దివాలా తీసింది. ఆల్రెడీ రిలయన్స్ కమ్యూనికేషన్ మొత్తం షేర్లు పోయి మొత్తం ఆ బ్యాంకుల ఆక్షన్కి వచ్చిన పరిస్థితి ఉంది. ఇటువంటి దివాలాకోరు కంపెనీతో డీల్ చేయటం ఎంతవరకు సబబు అనేది అక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ సమర్థించేవారు కానీ చూసుకోవాలి. అట్లాగే దేశ భద్రతకు సంబంధించిన ఒక ముఖ్య విషయం, దేశం మొత్తం చర్చ జరుగుతున్నప్పుడు మేము స్పందించం, మాకు సంబంధం లేదని ఎవరన్నా అనుకోవటం కూడా పొరపాటండి. ఇవాళ దేశం మొత్తం తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చినాయి, మా ఊర్లో రాలేదు కదా మేము స్పందించము అని ఎవరైనా అనుకుంటే పెద్దలు సీతారాం నాయక్ గారు అట్లా చెప్పకుండా ఉండాల్సిందనేది నా అభిప్రాయం అండి. ఏదన్నా కానీ ఇక్కడ డిఫెన్స్ వ్యవహారాల్లో ఇంత తీవ్ర దుమారం జరిగినప్పుడు టోటల్ స్టేటస్ ఈ విధంగా జరిగింది, ఇది కంపెనీ, ఇది వ్యవహారం ఈ విధంగా జరిగింది అనేది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన స్టేట్మెంట్ ఇవ్వకుండా వాటన్నిటినీ దాచిపెట్టి రోజు ఒక విషయం కొత్తగా వస్తున్నప్పుడు కొత్త టన్ను తిప్పడం కూడా కరెక్ట్ అనేది కాదనేది నా భావన. మురళి ఓకే సాయిబాబు గారు, ఒక నిమిషం లైవ్ లో కంటిన్యూ అయితే విషయంలో బీజేపీ నాయకులు రియాక్ట్ అవుతారు. ఏం చెప్తారు ప్రకాష్ రెడ్డి గారు? ఒక్క నిమిషం సార్, సీతారాం నాయక్ మీరు కూడా వస్తారు. ఒక్క నిమిషం. 2012లో పేరు ఎత్తారు కనుక ఒక్క నిమిషం. సీతారాం నాయక్ గారు సాయిబాబా నా పేరు ఎత్తారు కానీ ఒక విషయం. సాయిబాబా గారు సార్ తుఫాను వచ్చినట్టు కనబడాలనా? తుఫాను ఏం నష్టం జరిగిందో అందరు చూడాలి కదా, చూస్తే కదా ఏదైనా ఆర్థికంగా సాయం చేసేది, విరాళాలు ఇచ్చేది. ఆ తుఫాను మీకే కనబడుతుంది, తుఫాను దేశ ప్రజలకు కనబడితే ఊరుకుంటారా? మీరు నిందలేస్తే దానికి ప్రూఫ్ ఇవ్వండి. పార్లమెంట్ లో మేము మాట్లాడతాం, మీకు ఉన్న ప్రూఫ్స్ మాకు కావాలి కదా. మీరు తుఫాను కనబడాలి కదా, ఎక్కడ వచ్చింది తుఫాన్ అనేది మాకు తెలియాలి కదా. తుఫాన్ తెలియకుండానే కేసీఆర్ లాంటి నాయకులు లేచి మాట్లాడితే ఇలాగేదో కుట్ర చేస్తాం అనుకుంటున్నారు. దయచేసి అట్లా మాట్లాడకండి. అవునండి, మీరు అలిగేషన్ పెడితే మేమెందుకు సపోర్ట్ చేయాలి? మీరు అలిగేషన్ పెడితే మేమెందుకు సపోర్ట్ చేయాలి మీరు చెప్పండి. సీతారాం నాయక్ గారు అదే అలిగేషన్ సార్, అది సుప్రీం కోర్టే ఏం జరగలేదని ఇచ్చింది. దయచేసి మీరు వినండి. సీతారాం నాయక్ గారు, అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి మాట, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే నిజాలు తెలిసేటువంటి ఆస్కారం ఉంది. డిఫెన్స్ అగ్రిమెంట్ కి సంబంధించి చాలా తేల్చాల్సింది పార్లమెంటే, సుప్రీంకోర్టు కూడా కాదు. కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీ మాత్రమే దీనికి సమాధానం. ఇది కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్ అయితే మీరు కూడా అది డిబేట్ చేస్తున్నారా? నిజాలు తేలాలని కోరుకుంటారు మీరు కూడా. మీరే ఒకవేళ మోడీ డబ్బులు తినేస్తే దాచిపెట్టే ఆలోచన మీకు లేదు కదా. మురళి గారు జనరల్ గా లేదు, వినండి దయచేసి వినండి. జనరల్ గా ఎట్లా ఉంటది, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోవాలన్నా ఏదైనా కమిటీ వేయాలన్నా దాని మీద ఏదైతే ఇస్తున్నారో అది కరెక్ట్ లేదన్నది సుప్రీంకోర్టు వరకు పోయింది. నువ్వు సుప్రీంకోర్టు తప్పు బట్టి నేను చెప్పిన మీద నువ్వు పెట్టుబట్టి ఎట్టానండి? ఆధారాలు కావాలి కదా, 1, 2, 3, 4 ఆధారాలు కావాలి. నేను పెడతా ఇవాళ ఈ మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారు, మీరు అందరూ స్పందించడం అంటే ఎట్లా? మోడీ నాశనం ఏం చేస్తున్నాడని మనం చెప్తున్నాం. జిఎస్టీ వచ్చింది, లాభం జరగాలే, నువ్వు తప్పు చేసినావని మాట్లాడినాం, ముందు సమర్థించడం తర్వాత మాట్లాడినాం. మోడీని కూడా నిందిస్తున్నాం, నువ్వు చేసే పనులేదు మంచిగా లేదు, దీన్ని మార్చుకోమంటున్నాం. ఆధారాలు లేకుండా పార్టీలో మీరు అందరూ మాట్లాడండి అంటే మళ్ళీ డిబేట్ చేయొద్దు. ఒక్క నిమిషం అయితే ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు సాయిబాబా గారు దిక్కుమాల కంపెనీ, దివాళా తీసిన కంపెనీ, ప్రతిరోజు డే టు డే మెయింటెనెన్స్ కూడా డబ్బులు అడుక్కుంటున్న కంపెనీ, ఆ కంపెనీకి దేశ భద్రతకి సంబంధించిన ఎంత పెద్ద డీల్ అప్పగిస్తారా? అది సాయిబాబా గారు అడుగుతున్నాడు. అసలు ఎంత పెద్ద డీల్ అప్పగించారు ఆ ఫిగర్ బయట చెప్పండి అంటున్నా నేను. ఎంత పెద్ద డీల్ ఇచ్చారంటే, ఎంత పెద్ద డీల్ అయినా కానివ్వండి సార్, దేశ భద్రతకు సంబంధించిన అంశంలో ఇసుమంత అయినా సరే ఇంపార్టెంట్. ఇక్కడ ఇసుమంత కూడా కాదు, 600 కోట్ల నుంచి 1600 కోట్లకి పెరిగినటువంటి కనబడుతుంది కదా సార్. 600 కోట్లకు అగ్రిమెంట్ జరగలేదు సార్. 600 కోట్లకు మినిట్స్ రాసుకున్నారు, 525 కోట్లకు అది బేర్ కాస్ట్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్. దాంట్లో టెక్నాలజీ గురించి రాసుకోవాలి, ఏ మిసైల్స్ పెట్టాలా, ఏ అమ్యునిషన్ పెట్టాలనేది రాసుకోలేదు సార్. ఇది అయిపోయిన తర్వాత మీరే ఇంతకుముందే చెప్పారు
1300 కోట్లకు 2 దేశాలు 1300 కోటి 25 కోటి 1330 1111 రూపాయలకు 2 దేశాలు 2 ఏళ్ల కిందనే ఒప్పందం చేసుకుని కొనుక్కున్నాయి. అవే రఫేల్ డీల్ అంటే రఫేల్ విమానాలు కొనుక్కునే మీరు ఇంతకుముందు చెప్పారు. మనం ఇప్పటిదాకా అగ్రిమెంట్ చేసుకుందే 32 విమానాలు. ఆ అగ్రిమెంట్ చేసుకుందే గవి కదా. అంటే మీరు చెప్పిన 300 లెక్కన కూడా మీ లెక్కన 9,000 కోట్ల రూపాయలు మొత్తం డీల్లో ఇప్పటిదాకా మీరు చెప్పిన పెరిగినటువంటి ప్రైస్ ఇది కదా మీరు చెప్పింది. మీరు లెక్కలు అంటే ఆయన సాయిబాబా గారు చార్టెడ్ అకౌంటెంట్గా లెక్కలు తెలియదా కంప్యూటర్ తెలియకపోతే క్యాలిక్యులేటర్ కంప్యూటర్ ఉన్నాయి లెక్కలు చేసుకోవచ్చు. డీల్ మొత్తం ఎంత, మొత్తం డీల్ ఎంత, దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్ ఎంత అంటే రిలయన్స్కి ఎంత ఇచ్చారు. రిలయన్స్ ఆఫ్సెట్ పార్ట్నర్ అయితే ఎంత ఆఫ్సెట్ పార్ట్నర్ అంటే ఒక సీటుకు కవర్ కుట్టేటువంటి పార్ట్నర్ రెగ్జిన్ కవర్ కుట్టే పార్ట్నర్ కాలేదా? అంతకంటే ఎక్కువ కాదు. అరుణ్ జైట్లీ గారు దివాళా తీసినటువంటి ఆ కంపెనీకి సీట్లు కవర్లు కుట్టే కార్యక్రమం మాత్రమే మేము ఇచ్చాము అని చెప్పండి. ఇవ్వలేదు సార్, డిసాల్ట్ ఇచ్చింది, మేము ఎందుకు ఇస్తాం? అది డిసాల్ట్ ఇచ్చింది. డిసాల్ట్ కంపెనీకి మాకు సంబంధం ఎందుకు పెడతారు? డిసాల్ట్ కంపెనీకి ఇవ్వండి, ఒత్తిడి చేసింది మీరే కదా. అది కూడా ఒక ఆరోపణే. అది కూడా ఒక ఆరోపణే. దేశ భద్రతకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఇష్యూ దసాల్ట్ వాళ్ళు ఏ పాకిస్తాన్ కో లేకపోతే ఏ అమెరికా లేదంటే ఎవరికైనా ఇవ్వని ఒక దేశ ద్రోహికి ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఒప్పుకుంటావా? దేశ భద్రత కోసము మనకు సంబంధించిన రాష్ట్రాన్ని మనకు నచ్చని దేశానికి లేదు అంటే డిసాల్ట్ కంపెనీ రష్యా అరే 825 కోట్ల రూపాయలు రిలయన్స్ కంపెనీకి డిసాల్ట్ కంపెనీ ఆర్డర్ పెట్టింది. ఏం పెట్టిందంటే డిసాల్ట్ కంపెనీ వాడు చాలా మంది పెట్టిన ఆర్డర్ డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. విషయం కూడా కామెంట్ చేస్తాను. డెఫినెట్గా ఎందుకంటే ఈ రఫాల్ డీల్ మాత్రం డెఫినెట్గా సస్పిషన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్సెట్ పార్ట్నర్ అనిల్ అంబానీ వచ్చింది ఫిగర్ బేసికల్ దాని నుండి స్టార్ట్ అయింది. ఏ కంపెనీ విచ్ హ్యాస్ నెవర్ బీన్ ఇన్ ద డిఫెన్స్ సైడ్, ఎప్పుడు ప్రొడక్షన్లో లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెచ్ఏఎల్ ఉంది. వీ హ్యావ్ ఎన్ ఎస్టాబ్లిష్ కంపెనీ విచ్ ఇస్ మెయింటైనింగ్ ద మిరాజ్ అండ్ అదర్ సుఖాయి అన్ని ఎయిర్ క్రాఫ్ట్ మెయింటైన్ చేస్తుంది. ఆ కంపెనీ కాదని వీళ్ళకి ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా సస్పెషన్ లేదవుతుంది. కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇంకోటి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ డిఫెన్స్ ఈజ్ ఎ వెరీ బిగ్ బిజినెస్. భారతదేశం పెద్ద మార్కెట్ ప్రపంచంలో. బికాస్ వీఆర్ వైబ్రెంట్ ఎకానమీ, డబ్బులు చాలా ఉన్నాయి, డిఫరెంట్ ఎక్విప్మెంట్ కొంటారంటారు. దాంట్లో ఏంటంటే బికాస్ ఆఫ్ డిఫెన్స్ కాబట్టి సీక్రెసీ క్లాస్ పెట్టుకుంటారు. ఏమైనా కానీ వీల్ టెల్ యూ ద ప్రైస్. ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, ఈ మొబైల్ ప్రైస్ 10,000 రూపాయలు అంటాము. దాని లోపల ఏమున్నాయి కాంపోనెంట్స్ చెప్పరు. దానికి 10,000 అవుతుందండి అంటారు. మనం ఎవరైనా ప్రైస్ క్వశ్చన్ చేసి ఇంత ప్రైస్ ఎందుకు రైజ్ అయింది అని అంటే దాంట్లో చాలా టెక్నాలజీ దీనికి సంబంధించిన ఒక 30 మొబైల్ కంపెనీలు కొన్న తర్వాత దానిలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగాలి. అది హెచ్ఏఎల్కి లాంటి మన ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం ఇక్కడ మిగతా 30 మనం తయారు చేస్తాం. కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాంపోనెంట్ అనేది ఎలిమినేట్ అయిపోయి హెచ్ఏఎల్ అని లేదు, రాలేదు, లేదు సార్. జైట్లీ గారు చెప్పాలండి, నేను పార్లమెంట్ చెప్పుంటే గొడవలేదు కదా. రాహుల్ గాంధీ నోరు పూస్తే అయిపోయేది కదా. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అడిగినటువంటి ప్రశ్న టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కు సంబంధించిన కాంపోనెంట్ ఎందుకు దాచిపెట్టారో ఆ విషయం ఇప్పుడు తాజా ఒప్పందాల్లో ఎందుకు లేదు అని అడిగితే సమాధానం చెప్పలేదు కదా. సమస్య అది కదా. అక్కడ నేను ఒక విషయం చెప్తాను. సుప్రీంకోర్టు కామెంట్ చెప్తాను నేను. మేము ఎయిర్ చీఫ్స్తో మాట్లాడాము, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్తో మాట్లాడాము. వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ద టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్. ఈ మాట కదా సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో చెప్పింది. అంటే ఎవరితో మాట్లాడాలా? రాహుల్ గాంధీతో మాట్లాడాలా, లేకపోతే ఇంకో ఖర్గేతో మాట్లాడాలా, ఎయిర్ చీఫ్తో మాట్లాడాలా, అరుణ్ జైట్లీతో మాట్లాడాలా? సుప్రీంకోర్టు ఎవరితో మాట్లాడింది? మేము భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్ చీఫ్స్తో మాట్లాడాము. వీ హ్యావ్ సాటిస్ఫైడ్ అనే పదాన్ని టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో దీన్ని ఏ కోణంలో మీరు దీన్ని ప్రజలకు చెప్పొచ్చు కదా. పార్లమెంట్ లో చెప్పింది కదా, జడ్జిమెంట్ కాపీ ఉంది కదా. నేను చెప్పండి చదువుకోలేరా రాహుల్ గాంధీ గారు? ఒక్క విషయం చెప్తాను సార్. హైదరాబాద్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీకి 180 పైలట్ ట్రైనింగ్ విమానాలను 2007లో ఆర్డర్ మొదలు పెడితే వాళ్ళు చెయ్యలేరని చెప్పి
ఒక కంపెనీ అక్కడి నుంచి తీసుకుపోయి స్విట్జర్లాండ్కి ఇస్తే సార్, ఆ అంటే స్విట్జర్లాండ్ అక్కడికి జట్టులో రిలయన్స్ కంపెనీని రాబర్ట్ సపోర్ట్ వధేరా- చేయడానికి రాబర్ట్ ఎంత వధేరా దుర్మార్గం అని 19 ప్రకాష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ప్రకాష్ రెడ్డి గారు, మీ కరెక్ట్ అనిపిస్తుందా? మీ కరెక్ట్ అనిపిస్తుందా మీరు మాట్లాడే మాట? కరెక్ట్. ఎందుకంటే దిక్కుమాలి కంపెనీ అని చెప్పి అందరూ ఆరోపణలు చేస్తున్నటువంటి రిలయన్స్ కంపెనీకి ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటి అది disadvantage కంపెనీకి సార్. సపోర్ట్ అది చేయడానికి disadvantage రద్దు చేద్దామా? హెచ్సిఎల్ కూడా ఈ రోజున అంటే disadvantage రద్దు చేద్దామా? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా మీరు తక్కువ చేసి చూపించే ప్రయత్నం నేను ఏదైతే ఉందో నేను మీరు అంటారు కదా, నేను చెప్తున్నాను. మీరు అంటారు కదా మాట. ఎందుకు రద్దు చేశారు HCL? నేను ఇంకో- యాక్చువల్గా నేను సాయిబాబా ఇంకో గారు మాట- రియాక్ట్ ఇంకొక అవుతారు. మాట సాయిబాబా గారు చెప్తాను ఒక సార్. నిమిషం. ఓకే, మీ ఆర్డర్ మీరు చెప్పారు డిసార్ట్ అడగాల ఆ పని డిసార్ట్ పని అదే సార్, మీరు రిలయన్స్ సపోర్ట్ చేయడం కోసం హెచ్సిఎల్ లేక మిసైల్స్ తయారు చేస్తున్నటువంటి అదే సార్ మిసైల్స్ తయారు చేస్తున్నటువంటి బీడీఎల్ అగ్ని పృథ్వీ వాయువు లాంటి మిసైల్స్ తయారు చేస్తున్న బీడీఎల్ ఈ రోజు మీరు తక్కువ చేసి చూపించాలనుకుంటే మీ ఇష్టం. సార్ ఈ మిసైల్ టెక్నాలజీ చీఫ్ ని భారత రాష్ట్రపతి ఘనత ఎన్డీఏ ప్రభుత్వం సార్ ఈ అవును మిసైల్ సార్, కరెక్టే. అవును. మిసైల్ చీఫ్ నే అందుకోసం అంటే సార్ దానికి ప్యారలల్ గా ఉన్నటువంటి మరో కంపెనీయే దాంతో పాటు అనుబంధంగా ఉన్నటువంటి మరో కంపెనీయే హెచ్సిఎల్. అలా మిసైల్ కాంపోనెంట్ ఆ హెచ్సిఎల్ ఈ రోజు మీరు తక్కువగా చేసి చూపించాల్సింటే మీ ఇష్టం. అది మీరు చేసేటువంటి ఆరోపణ. యాక్చువల్ సాయిబాబు రియాక్ట్ అవుతారు. ఓకే, ప్రకాష్ రెడ్డి రిలయన్స్ సపోర్ట్ చేయడం కోసం హెచ్సిఎల్ కూడా మన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రభుత్వ రంగ సంస్థ మన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మీరు తక్కువ చేసి చూపించాల్సుకుంటే మీ ఇష్టం. యాక్చువల్ సాయిబాబు రియాక్ట్ అవుతారు. ఒక నిమిషం ఆగండి సార్. 32 కంపెనీలకు ప్రకాష్ రెడ్డి. 32 ఒకసారి ఆగండి సార్, ఒకసారి ఆగండి. ప్రకాష్ రెడ్డి మురళి గారు మురళి గారు నేను మొదటే చెప్పాను, ఇది రాజకీయాలకు అతీతంగా ఎవరైనా స్పందించాల్సిన వ్యవహారం అండి. సీతారాం నాయక్ గారు కానీ బీజేపీ మిత్రులు కానీ ఎవరు వాళ్ళ పర్సనల్ గా అన్నట్లుగా కూడా ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. సీతారాం నాయక్ గారు ఎవిడెన్స్లు అడిగారు, ఒక నెంబర్ ఎవిడెన్స్. ఆ అగ్రిమెంట్ జరగటానికి కేవలం 10 రోజుల ముందే ఈ రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది సీతారాం నాయక్ గారు. అట్లాగే ఆ కంపెనీ యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ కానీ పెయిడ్ అప్ క్యాపిటల్ కానీ ₹1,00,000తోనే మొదలైంది. సంవత్సరం పాటు ₹1,00,000 ఉన్నది. ఇది దానికి పూర్వ అనుభవం ఎటువంటి అనుభవం లేదనేది ఈ 3 ఎవిడెన్సులతో చర్చించదని మీరు పార్లమెంటు సభ్యులు మీ పార్లమెంటు సభ్యుల సమక్షంలో చర్చించమని కోరుతున్నామండి. ఓకే, రైట్. సీతారాం నాయక్ గారు మీరు ఇస్తున్నటువంటి సలహా అది. రైట్, ఓకే, రైట్. సాయిబాబు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను చెప్పి క్లోజ్ చేస్తాను. సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందండి? సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి ముందు ఇచ్చిన అఫిడవిట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు మార్చాలని కోరుకుంది? మార్చడానికి ఎందుకు అవసరం వచ్చింది? అఫిడవిట్ లో మేము తప్పిచ్చాము, దాన్ని మారుస్తామని అడిగారు, అది ఒప్పుకోండి బహిరంగంగా. అట్లాగే ఇవాళ ఆ రష్యన్ కంపెనీ యొక్క ప్రతినిధుల్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ దేశం ఫ్రాన్స్ లో ఎందుకు కేసు జరుగుతుంది? ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ డీల్ మీద ఎందుకు చర్చ జరుగుతుంది? ఇవాళ విదేశాల్లో కేసు బుక్ అయినప్పుడు ఇదే వ్యవహారం మీద ఇక్కడ ఎందుకు మీరు చర్చల్లో ఎందుకు పాల్గొనరు? దాని మీద ఎంక్వైరీ ఎందుకు వేయరు? ఒకవేళ తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందండి. ఇవాళ ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించింది కాబట్టి నేనే అవినీతి ఆరోపణ చేయలేదు. ఇవాళ మీరు అడిగితే చాలా క్లియర్ గా చెప్తాను. 36 విమానాలు ఫస్ట్ అగ్రిమెంట్ ప్రకారం అయితే 526 కోట్లకు వచ్చేవి. ఇవాళ 1600 కోట్లకి 36 విమానాలు మార్చారు. కేవలం ఆ విమానాల కొనుగోలులోనే 30,000 కోట్ల రూపాయలు ఎక్కువ పే చేయాల్సి వస్తున్నారు. ఏం లెక్క సార్ మీకు లెక్కలు వచ్చా? ఏం మాట్లాడుతున్నారు మీరు? 16,000 కోట్లని మీరే చెప్తారు, 30,000 కోట్ల కుంభకోణం అంటారు. మీకు లెక్కలు వచ్చా? చదువు నేర్చుకోండి సార్. ఏం మాట్లాడు ఇప్పుడే కదా రెండు మాటలు మాట్లాడతారు. ఇప్పుడే 36 విమానాలకు 16,000 కోట్లు అంటారు. ఏమనుకుంటున్నారు మీరు? అరే మీరేమనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? 526 కోట్లకి 36 విమానాలు, ఒక్కో విమానం ఎవరు చెప్పారు? 526 ఒప్పందం అయిందని ఎవరు చెప్పారు? మీకు ఎవరు చెప్పారు? మీరు ఫ్రాన్స్ పోయి వచ్చినారా? డిసాల్ట్ కంపెనీ ఆడిట్ చేశారా మీరు? ఏమన్నా ఏం మాట్లాడతారు సార్? అబద్ధాలు ప్రజలకు చెప్తారు. 526 అంటే ఏంది? 526 తేడా ఎంత? ఎన్ని కొన్నారు విమానాలు? కొన్నది అసలు వచ్చినాయన్ని? పేమెంట్ చేసింది ఎంత? పేమెంట్ ఎంత చేసినా చెప్పండి. చార్ట్ అకౌంటెంట్ కదా, ఇప్పటికి ఎంత పేమెంట్ అని చెప్పండి. ఎంత పేమెంట్ అని చెప్పండి. భద్రతని గాలికి వదిలేశారు మీరు. ఎంత పేమెంట్? అది భద్రత మీకు భద్రత ఉందా అండి? అది ఎంత ఉంటుందో చెప్పండి. ఎన్ని పైసలు ఇచ్చారో ఆరోపణ చేసి గట్టిగా గాయపెట్టిన సమాధానం చెప్పాలి. పార్లమెంట్ సమాధానం చెప్పకుండా సమాధానం చెప్పకుండా సాయిబాబా తిట్టి నాకు అడిగి ఎవరికి వాళ్ళ తిట్టి హెచ్ఎల్ కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు సర్వైవ్ అయింది ఎన్డీఏ ప్రభుత్వంలోనే. ఇప్పుడు సర్వైవ్ అవుతుంది. అంత ముందు పడ్డాయి.
HCL కంపెనీ మూతపడింది. ప్రకాష్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్ అది సాయిబాబా గారు చేస్తున్నటువంటి ఆరోపణకి లేక కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణకి ఈ రోజు దేశ ప్రజల ముందు సమాధానం రావాల్సిన అవసరం అయితే ఉంది. ఒక నిమిషం ఓకే, ఇదే ఆగదు ఈ చర్చ ఇక్కడతో క్లోజ్ అవ్వదు. మేక్ ఇన్ ఇండియా పేరుతోటి మేక్ ఇన్ ఇండియా పెట్టిందే మేము. మీరు అమ్ముతారు, అమెరికాకి అమ్ముతామంటే. పటేల్ గారి స్టాచ్యూని మీరు ఎక్కడ తయారు చేశారు? సరే ఇప్పుడు మళ్ళీ ఆ చర్చలోకి వెళ్తే డిబేట్ అవుతుంది. ఒక నిమిషం, చర్చ పటేల్ గారు విగ్రహం పెట్టడం గురించా, ఎంత ప్రేమ ఉన్నదో మీకు దీనిపైన ఇందిరాస్వామి గారు చర్చ పటేల్ గారు విగ్రహం పెట్టడం గురించా కాదా అనే విషయం గురించి కాదు, ఈ పర్టికులర్ ఇష్యూ గురించి మాట్లాడదాం. దేశంలోని సమస్యలన్నింటినీ క్లబ్ చేయదు, దేశంలోని సమస్యలన్నింటినీ క్లబ్ చేయదు. మొత్తం పక్క దేశాలే బాగా చేస్తాయని మీరు ఓకే, అది మీ ఆర్గ్యుమెంట్. ఈ ఆరోపణలు ప్రచారాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ వేదిక దీనికి ఒక సమాధానం రావాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటే మార్గం అని కాంగ్రెస్ పార్టీ అంటుంటే దానికి మరి బీజేపీ నాయకత్వం అంగీకరిస్తుందా మరి అటువంటి సందర్భంలో రాబోయే ఎన్నికల్లో ఇదే అంశం ఇప్పుడు ఎన్నికల అంశంగా మారబోతుందా?